మీకు ఇప్పుడు మంచి సాధన ఒకదాన్ని తెలియజేస్తా. ఆ సాధన ఏంటంటే, మనం అనేక ప్రదేశాలు చూడాలని పరుగులు తీస్తూ ఉంటాం, సందర్శించాలని పరుగులు తీస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పే సాధన మీరు కనుక చేస్తే అదేమీ లేదు. మీరున్న చోట నుంచే ప్రపంచంలో అన్ని వింతల్ని, అన్ని మనుషులు సృష్టించిన వింతల్ని, దేవుడు సృష్టించిన వింతల్ని తెలుసుకోవటం సులభంగా సాధించవచ్చు, సందర్శించవచ్చు. ఏ విధంగా అంటే, అది మిమ్మల్ని మీరు సందర్శించుకుంటే చాలు. అది ఎట్లాగంటే, మీలో ఉన్న ప్రతి చెడు ఆలోచనలను తొలగించండి. మీలో ఉన్న ప్రతి మంచి ఆలోచనని దృఢపరచండి. మీ ప్రతి అణువు సందర్శించి ప్రతి అణువుని మంచికి ఉపయోగించండి. మీరు చేసే ప్రతి పని, మీరు ప్రతిసారి దేవుడి నామాన్ని స్మరించడం, లేదంటే దేవుడి నామాన్ని రాయటం, మీ ప్రతి అణువుని శుద్ధి చేస్తుంది. ఈ సాధన మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతిసారి మీరు దేవుడి నామాన్ని రాయటం కానీ స్మరించడం కానీ మీ ప్రతి అణువుని మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ శుద్ధి చేస్తుంది. అప్పుడు ఈ సాధన ద్వారా ఏమవుతుందంటే, మీలో దేవుణ్ణి సందర్శించే శక్తి లభిస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి సందర్శిస్తారో, ఆయన సృష్టించిన ఈ విశ్వాన్ని చాలా తేలికగా సందర్శించగలుగుతారు. దేవుడి సృష్టికి కన్నా గొప్ప వింత ప్రపంచంలో ఏదీ లేదు. దేవుడి సృష్టిని గనక మీరు సందర్శించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మీరు అద్భుతాలు సృష్టించగలరు. చాలా వరకు ప్రపంచంలో ఎవరు ఏ వింత తయారు చేసినా, ఏ వింత నిర్మించినా, వాళ్ళందరూ మొట్టమొదటి వాళ్ళని వాళ్ళు సందర్శించుకున్న వాళ్లే. అందుకని మీరు ఈ సాధన చేసి దేవుణ్ణి గనక మీరు సందర్శించుకోగలిగితే, మీరు అనవసరంగా వాటిని చూడాలి వీటిని చూడాలని పరుగులు తీస్తూ సమయాన్ని వృధా చేసుకోరు.